హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో నాటుకోడిని ఎలా కట్ చేయాలి, ఎలా వండాలో కంప్లీట్గా నేర్చేసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా కట్ చేసిన కోడిని వేడి నీళ్ళలో ముంచాలండి. వేడి నీళ్ళలో ముంచితే బూరు మంచిగా ఊడొస్తుంది అనమాట. ముండు లేకుండా కంప్లీట్గా లోపల నుండి ఊడొస్తుంది. బూరంతా బీకిన తర్వాత కోడిని కాపాలండి. కాపితే టేస్ట్ వేరుంటుంది. అలాగే ఏమైనా బ్యాక్టీరియా ఇంకేమన్నా బూరు అట్లాంటిది ఉంటే మంటకి కాలిపోతుంది అనమాట. చుట్టూ అన్ని వైపులా మంచిగా కాపుకోవాలి కోడిని. అన్ని వైపులా కోడిని కాపిన తర్వాత పసుపు రాయాలండి కోడికి. పసుపు రాసి కడగాలి. పసుపు రాయడం వల్ల ఇంకా మసి అలాంటిది ఉంటే పోతుందన్నమాట. మళ్ళీ ఒకసారి వాటితో కడగాలి. కడిగి కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేయాలండి. ఎందుకంటే కోడికి చేదు ఉంటుంది కదా. ఆ చేదు పగిలింది అనుకోండి ఇంకా కూర మొత్తం వేస్టే. ఎందుకంటే చేదు ఉంటుంది, కూర వేస్ట్ అయిపోతుంది అనమాట. చూసి కట్ చేసుకోవాలి. అలా కోడిని కట్ చేసి చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టుకోవాలి. చిన్న చిన్న ముక్కలు చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత కోడికి వండడానికి ఏమేం కావాలో అవన్నీ చూసుకోవాలి. ఉప్పు, కారం, నూనె, అల్లం వెల్లుల్లి, పసుపు, కొత్తిమీర, ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోవాలి. కొబ్బరి తురుము కూడా కావాలండి, టేస్ట్ బాగుంటుంది. కూరలో ఆయిల్ వేయాలండి. ఆయిల్ వేసాక అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్గా అయితే బాగుంటుందండి. అప్పుడే నూరుకుందంటే కొంచెం ఘాటుగా బాగుంటుంది. నేనైతే అట్లనే వేస్తా. అల్లం వెల్లుల్లి కూడా కొంచెం ఎక్కువ వేస్తేనే బాగుంటుంది. ఎందుకంటే నాటుకోడి కదా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువనే వేసుకోవాలి. ఆ తర్వాత పసుపు కూడా ఒక స్పూన్ వేసుకోవాలండి. పసుపు తర్వాత కారం వేసుకోవాలి. కారం కూడా మన టేస్ట్కి తగ్గట్టు. కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ, కొంచెం తక్కువ తినే వాళ్ళైతే తక్కువ. నాటుకోళ్ళు అయితే కొంచెం కౌసుకూర కాబట్టి ఎక్కువనే వేసుకోవాలి. అవన్నీ వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలన్నీ. చేయితో కలిపితే బాగా మంచిగా కలుస్తుంది అనమాట. అన్ని అల్లం వెల్లుల్లి, పసుపు, కారం, నూనె మంచిగా కలుస్తాయి. మంచిగా కలిపి పక్కన పెట్టుకోవాలి. స్పూన్తో కూడా కలుపుకోవచ్చు అండి, కాకపోతే స్పూన్తో కలిపితే కన్నా చేయితో బాగా కలుస్తుంది. ఆ తర్వాత గ్యాస్ వెలిగించి కుక్కర్లో వండితే కొంచెం తొందరగా ఉడుకుతుందండి. ఎందుకంటే కుక్కర్ అయితే విజిల్ వస్తుంది కదా, 3-4 విజిల్ పెడితే సరిపోతుంది. గిన్నె వేడైనాక సరిపోయేంత ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ గరం అవుతుంది కదా, ఆయిల్ గరం అయిన తర్వాత జీలకర్ర వేసుకోవాలండి. కొంచెం ఆయిల్ అయిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వెంటనే పైకి తేలుతుంది కదా. ఆ తర్వాత ముందే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు ఉన్నాయి కదా, ఉల్లిగడ్డ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిగడ్డ ముక్కలు వేసి కలిపెట్టాలండి, ఎందుకంటే మాడిపోతాయి మరి లేకపోతే. కలిపాక ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయ్యేదాకా వెయిట్ చేయాలి. ఫ్రై అయిన తర్వాత ముందే కలుపుకున్న కూర ఉంది కదా, అది వేసేయాలి. చూసుకొని వేయాలి కింద పడకుండా మెల్లగా. కూర అంతా వేసిన తర్వాత ఆ గిన్నె ఉంటుందండి, అందులో కొంచెం వాటర్ పోస్తే అదే గ్రేవీకి యూజ్ అవుతాయి. ఆ వాటరు కారం, అల్లం వెల్లుల్లి అవన్నీ ఉంటాయి కదా, ఆ వాటరు గ్రేవీకి యూజ్ అవుతాయి. వేసిన తర్వాత కలుపుకోవాలి. అలా కలుపుకొని కాసేపు అలాగే వదిలేయాలండి. కొంచెం ఫ్రై అవుతుంది కదా, ఫ్రై అయ్యాక ఉప్పు వేసుకోలేదు కదండి మనం, ఉప్పు వేయాలి. ఉప్పు కూడా మన టేస్ట్కి తగ్గట్టు. కారంలో ఉప్పు ఉందనుకోండి వేయని అవసరం లేదు, అదే కారం లేదనుకోండి వేసుకోవాల్సి వస్తుంది అనమాట. సరిపోయేంత ఉప్పు వేసుకొని కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత వాటర్ ఉన్నాయి కదా, వాటర్ అవి కారం నీళ్ళు అవి పోసేస్తే గ్రేవీ అవుతుంది అనమాట. వాటర్ పోసేసి మళ్ళీ ఒకసారి కలబెట్టి మూత పెట్టేసి 3-4 విజిల్ వచ్చేదాకా ఉండాలండి. ఎందుకంటే నాటుకోడి కదా, తొందరగా ఉడకదు కాబట్టి, అందుకే కుక్కర్లో వండుతున్నాను నేను. పొయ్యి మీద అయితే, కట్టెల పొయ్యి మీద అయితే మామూలుగా వేరే బాండీలో వండితే కూడా బాగుంటుంది. మాకు ప్రజెంట్ కట్టెల పొయ్యి లేదనమాట, అందుకని నేను గ్యాస్ మీద వండుతున్నా. ఉడికాక తీసి కొబ్బరి తురుము ఇంకా గరం మసాలా వేసి కలబెట్టుకోవాలి. ఒకసారి కలుపుకొని
కాసేపు మళ్ళీ గ్యాస్ మీద అలాగే ఉంచి ఉడికాక దింపి కొత్తిమీర వేసుకోవాలండి. స్మెల్ సూపర్గా ఉందండి. నేనైతే దించేస్తున్నాను, కొత్తిమీర వేశాను. వావ్, సూపర్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.